सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్య శ్రీధవేజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గత వారం చెప్పుకున్నాం, దాదాపుగా 8 గ్రహాలు యోగిస్తూ ఉన్నాయని. ఈ వారంలో యోగించేటువంటి గ్రహాల సంఖ్య 1 తగ్గినది, ఎందుకంటే గురుబలం తగ్గుతూ ఉన్నది కాబట్టి దాదాపుగా 7 గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. ఏ విధంగా? శనేశ్వరుడు యోగిస్తూ ఉన్నారు, రాహు యోగిస్తూ ఉన్నారు, చంద్రుడు యోగిస్తూ ఉన్నారు, అలాగే పంచమ స్థానస్థిత శుక్రుడు యోగిస్తూ ఉన్నారు, రవి షష్ఠ స్థానమందు, బుధుడు షష్ఠ స్థానమందు, కుజుడు షష్ఠ స్థానమందు యోగిస్తూ ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 7 గ్రహాలు వృషభ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ గురుబలం తగ్గిన ప్రభావం కూడా ఈ రాశి మీద అంత ప్రభావాన్ని ప్రస్తుతానికి చూపించదు. ఎందుకంటే ఈ గురుబలం తగ్గడం వల్ల వచ్చేటువంటి విషయాల్లో మానసికమైనటువంటి అలజడి, మానసిక అశాంతి ప్రత్యేకించి ఈ రాశి వారులలో ఉంటుంది. అయితే ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి వల్ల దాన్ని అధిగమించగలిగేటువంటి శక్తి కూడా ఈ రాశి వారికి వస్తుంది. కాబట్టి మానసికంగా ఉండేటువంటి పరిస్థితులు, ఆరోగ్యపరమైనటువంటి విషయాలు, ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు, అలాగే కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు, విద్యా సంబంధమైనటువంటి విషయాలు, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు, ఇవి ఏ రకంగా మనం చూసుకున్నా ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రకమైనటువంటి విషయం పైన అనుకూలమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతూ ఉన్నారు. కాబట్టి ఆయా రకాలైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి ఈ గ్రహస్థితి ఎక్కువగా ఉపకరిస్తుంది. కాబట్టి ఇది చాలా మంచి విషయంగానే మనం చెప్పుకోవచ్చును. ఇక ఈ గురుబలం తగ్గడము, లేదా ఇంకొక కేతువు కానీ, లేదా మిగతా గ్రహాల తాలూకు వ్యతిరేకమైనటువంటి గ్రహస్థితులు ఏవి కూడా అంత ప్రభావాన్ని చూపించడం లేదు. కాబట్టి జాతకంలో దశలు బాగుంటే ఇది మరింత రాజయోగకరంగా వృషభ రాశి వారికి ఉంటుంది. ప్రత్యేకించి మీరు గమనించండి, ఉద్యోగపరమైనటువంటి ఏదైనా ఒత్తిడికి సంబంధించిన విషయాలు మీరు తీసుకునే విధానంలోనూ మీ పక్కవారు తీసుకునేటువంటి విధానంలోనూ తేడా కనబడుతుంది. అక్కడే మానసికమైనటువంటి స్థితిగతుల్లోనే మార్పు గమనిస్తుంది. మీరు ప్రతిదానికి అడ్జస్ట్ అయ్యి కొంత కష్టపడదామనేటువంటి తత్వంలో ముందుకెళ్తారు, మిగతా వాళ్ళు ఆ రకమైనటువంటి మనస్తత్వం ఉండదు. అలాగే మీరు మీ పై అధికారుల దగ్గర ప్రవర్తన తీరుకి ఇతరుల ప్రవర్తన తీరుకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇవన్నీ ఎందువల్ల వస్తాయి? ఆలోచనలు, బుద్ధి, ఇవన్నీ కూడా జాతకాన్ని బట్టే వెళుతూ ఉంటాయి. కాబట్టి వృషభ రాశి వారి యొక్క స్థితిగతులు బాగున్నాయి. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు దక్షిణామూర్తి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి మిథున రాశి.